వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెరాస నేత కేసీఆర్ స్పష్టం చేశారు. లౌకిక పక్షాలతో కలిసి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో తెలంగాణ రాదన్న కేసీఆర్ విద్యుత్ సంక్షోభానికి కారణమైన ఈ రెండు పార్టీలే రాద్ధాంతం చేస్తున్నాయని నిజామాబాద్లో విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధనలో పలువురు నేతలు తెరాస తీర్థం పుచ్చుకున్న సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాయనుకుంటే కొక్కుతోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని విమర్శించారు. మే నెలలో కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పిన ఆయన రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒకవైపు ఉద్యమం కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయ శక్తిగా ఎదిగేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ టీడీపీ ఇంకెవరిని నమ్ముకున్నా మన బతుకులు కుక్కతోగా పట్టుకుని గోదావరి అయితే తప్ప వాస్తవానికి మనం తెలంగాణ రానియర్. తెలంగాణ రూపాయి అంటే మాట్లాడనాడు రేపు ఏం ఉద్దాకం చేస్తారు మనకు తెలంగాణ. విద్యుత్ సమస్యపై కాంగ్రెస్, తెలుగుదేశం చేస్తున్న వాదోపవాదాలు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని కేసీఆర్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ముస్లింలకే కేటాయిస్తామని పునరుద్ఘాటించారు. हम लोग इस चुनाव में आगे चुनाव में अकेले ही लड़ने जा रहे हैं, किसी के साथ अलायंस नहीं करेंगे. అకాల వర్షంతో నిజామాబాద్లో నలుగురు చనిపోయినా సీఎం పట్టించుకోకపోవడం ఆయన వివక్షతకు నిదర్శనమని చంద్రశేఖరరావు విమర్శించారు.